నమస్కారం. నీ పాసుకోవాలా ఏం మర్యాద చేస్తున్నావయ్యా? సరే కానీ పిల్ల పెళ్లి ఫోటోలు రెడీ అయినాయా? ஓ நேத்து ஒரு சினிமா ஸ்டாருக்கு பார்ட் பார்ட்டா போட்டோ எடுத்தேன். அது நல்லா இல்ல. உங்க குட்டிக்கு பார்ட் பார்ட்டா போட்டோ எடுத்து ஆல்பம் குள்ள வச்சேன். அது நல்லா இട്ടുണ്ട്. நோக்கு ஐயோடா నోకన్నా ఇది இல்லப்பா. నోకి నోకి చూడమంటావా? ఏందయ్యా ఇది? అద 3 వయసుல உங்க குட்டி முகம் இந்த குட்டி முகம் ஒரே மாதிரி இல்ல. நான் கஷ்டப்பட்டு எடுத்தேன். 3 ఏళ్ల వయసు ఫోటో ఏందయ్యా? మా పిల్ల ఫోటో ఏదే? నోకి నాన్న నాన్న ఈ ఫోటో చాలా బాగుంది కదా. ఏది బాగుండేది? నీ పాసుకోవాలా మా పిల్లల చీరలో ఫోటో తీలా? ఓ నోకి ఈ డ్రెస్ ఏందయ్యా? ఇది లేటెస్ట్ కాలేజీ ఫ్యాషన్ స్టైల్. మాపల అద అల్లుడు. ఇది పాతాన్నా డౌరీ ఇల్లామ తాళి కట్టు. அதுக்கப்புறம் செட்டப் காஷ்மீர் தள்ளிட்டு போ. நீ மட்டும் காకినాడ. ఏడ్చినట్టుంది. మా అమ్మాయిని చీరలో ఫోటో తీలా? నోకే ఇదా పెళ్లి కూతురు గెటప్. ఊరి నీ అమ్మ కడుపు గాల ఈ ఫోటో చూస్తే మా పిల్లకి ఇప్పటికే పెళ్లి అయిపోయింది అనుకుంటారు కదా. ஓ இது நோக்கு கல்யாணத்துக்கு அப்புறம் காஷ்மீர் போவாங்கல்ல, அங்க வந்த கர்ப்பம் நல்லாயிட்டு இல்ல. இது நோக்கு చూపించరా? இது எப்படி இருக்கு? உன் குட்டிக்கு இன்னொரு குட்டி. அதான் உன் மனவடு பேரன். இந்த மச்சம் பாத்தியா? அப்படியே இந்த மச்சம் மாதிரி இருக்கு. உன் முஞ்சியேதான். చూపించరా? ஐயோடா இது நோக்கு. அப்போ தேங்க்யூ. இங்க வந்தியா? அந்த காஷ்மீர்ல நடந்தது இல்ல, இதா காஷ்மீர் பொண்ணு. உன் குட்டி இந்த குட்டிக்கு வந்து பிஸ்கட் சாப்பிட வைக்கிறது நல்லா இல்ல. చూపించరా? ఇది కాశ్మీర్ పొన్ను. 2వ దాన పొందదు కన్యాకుమారి. நல்லா இல்ல. ஸ்ரீ குருவாயூரப்பனே. இது 3வது காக்கிநாடால பிறந்தது. இனிமே அவ்வளவுதான். ஃபேமிலி பிளானிங் உன் மாப்பிளைக்கு சொல்லணும். அதுக்கு மேல இருக்க கூடாது. இப்போ கடைசி சில்லு வருது. உனக்கு ரொம்ப சந்தோஷம் வரும். இருக்கும். நல்ல சஸ்பென்ஸ். నాకే సస్పెన్స్ లేదు రే. సస్పెన్స్ అంతా ఇక నీకేరా. ఇదో అమ్మ గడుపు కాల పెళ్లి పెటాకులు లేని నా పిల్లని ఇతవరాలను చేసి చూపిస్తావంటరా? இமேஜஸ் இன் இமேஜினேஷன்ஸ் ரொம்ப செலவாச்சு. முதல்ல பேசுற மாதிரி 500 இல்ல 5000 கொடுக்கறோம். 5000 రూపీస్ ఓకే ఇస్తారా? శుభమాని పెళ్లి చేయడానికి ఫోటోలు తీయమంటే కడుపు పిల్లలు ఇతవరాలు కావటం ఇదంతా ఇమాజినేషన్ రా. అరే ఇప్పుడు నువ్వు నీ శవాన్ని ఇమేజిన్ చేసుకో. పడుకో పడుకో పడుకో. అయ్యో అయ్యో అడిగారు సార్. సార్ కన్యాకుమారి ఇమాజినేషన్. நான் வித்தியாசமா கல்பனை பண்ணி அந்த சினிமா ஸ்டாருக்கு சில்லெடுத்தா சேவ கொட்டி இந்த காக்கிநாடா குட்டிக்கு சில்லெடுத்தா அந்த காக்கிநாடாலும் சேவ கொட்டி ஐயோ குருவாயூரப்பரே ராவல்டிக்கு நாவே கிடையாது. இமேஜஸ் இன் இமேஜினேஷனா? ஐயோ நான் இங்க இருக்க மாட்டேன். அண்டமாருக்கு போயிடுவேன். మేడం, నందు విడాకుల నోటీస్ పంపించాడు. ఊరుకో భారతి ఊరుకో. ఇప్పుడేం జరిగిందని? నోటీస్ వచ్చింది అంతేగా. నేను కోర్టులో చూసుకుంటాను. వద్దమ్మా, కోర్టులకి కాపురాలు నిలుపుకునేంత వరకు రాకముందే నేను వెళ్ళి ఆయన కలుస్తాను. నా గుండె కోసం నిజం చూడమంటాను. అమ్మా, అతను ఆవేశంలో ఉన్నాడమ్మా. నీ మాటలు వినిపించుకోడు. వెళ్ళడం మంచిది కాదు. ఆవేశంలో నన్ను చంపుతారా? చంపినేయండి అంకల్. బ్రతుకు కుక్కలు చింపిన విస్తర కావడం కన్నా నా భర్త చేతిలో నా ప్రాణాలు పోనివ్వండి. నేను వెళ్తాను. భారతి, నాకు అవకాశం ఇవ్వు. ఆయన ఆఫీసులో పనిచేసే ఉద్యోగినిగా నా ప్రయత్నం నన్ను చేయని. ఆయన చాలా మంచివారని మనందరికీ తెలుసు. చెప్పే పద్ధతులు చెప్తే ఆయన తప్పక వింటారు. ఈ రోజు ఆఫీసులో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ అవగానే ఆయనతో మాట్లాడతాను. నా వల్ల కాకపోయినప్పుడు నువ్వెలాగో కలవక తప్పదు. కొందరు మగాళ్ళు ఇంతేనండి. చిన్న చిన్న విషయాలు పెద్దవి చేస్తారు. మనం ఏం చెప్పగలం? కొంచెం మారిని ఇక్కడ ఏం మారి మొహం మారి మనుషులు మొహాలు తీయడం మానేసి డాబాలు తలుపులు కిటికీలు ఆకాశం అవన్నీ తీస్తావేంటయా? నేను వ్యత్యాసమైన ఆడాను. ఎంత పేడి పేడియా? ఓ పేడి అన్న ఇదిల్లే భయం. ఓ భయం ఇల్లే.
నువ్వు వెళ్ళా మైక్ సత్రా, నువ్వు వెళ్ళా కుర్చీలో సత్తు ఉండు. పాపారావు ఏమిటి ఇంకా ఫంక్షన్ ప్రారంభం కాలేదా? మన బాసే కదండి చీఫ్ గెస్ట్, ఆయన రాకుండా ఎలాగండి? ఏమిటి ఇంకా రాలేదా? వచ్చారండి, కాకపోతే ఇంకా స్ప్రోలోకి రాలేదు. ఆయన ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి పైన కూకుని బాటిల్ మీద బాటిల్ బిగించేస్తున్నారండి. ఫంక్షన్ టైం అయిందని చెప్పి పిలవచ్చు కదా. రే చెప్పరా అమ్మా, ఆయన ఎవరిని లెక్క చేయటం లేదమ్మా. లెక్క చేయకపోయినా పర్వాలేదమ్మా, మక్కలు ఎరగదని పంపిస్తున్నారు. ఎలా ఉండేవారో మిమ్మల్ని ఈ విధంగా చూడలేకపోతున్నాను సార్. చూడలేకపోతే పోవే. ఈ బాటిల్ పగల కొడితే ఇంకా బాటిల్ లేదనుకున్నావా? లేదా అది లేకపోతే ఇంకా ఆరదే లేదనుకున్నావా? క్యాష్ మోహన్ కొడితే 1 కోటి మంది ఉన్నారే, 1 కోటి మంది. చూస్తావా? కానీ భారతికి మాత్రం మీరొక్కరే సార్. అబద్ధం, పచ్చబద్ధం. భారత్ ఒక అబద్ధం, దానికి నేను ఒక్కనే అనేది అబద్ధం. అది నన్ను వెంటాడి వెంటాడి పెళ్ళాడడం పెద్ద భయంకరమైన అబద్ధం. ఆడుకుంది నాతో, అందుకే డివోర్స్ ఖాతాలు పంపించేశాను. నేను చెప్పేది కాస్త వినిపించుకోండి. ఒక నీతిమాలిన వాడి పనిన ఉచ్చులో చిక్కుకుంది భారతి. అది చాలా మంచిదండి. 3 months and 10 days. 3 మాసాల 10 రోజులు రాత్రి పగళ్ళ దాంతో గడిపాను. అది ఆడి 100 రోజుల పండగ అయిపోయింది. నాకు చెప్తున్నా దాని సంగతి. మీరు 100 రోజులే చూశారు. నేను పుట్టినప్పటి నుంచి భారతిని ఎరుగుదును. మీకన్నా నాకు భారతి బాగా తెలుసు సార్. అందుకే నా దాన్ని వెనకేసుకొస్తున్నా. సార్, తమ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. పోరా బయటికి, పాటలకి ఇంకొకసారి వచ్చేవాడి చంపేస్తాను. మీ ఇద్దరు సంగతి నాకు బాగా తెలుసు. అదే కదా నేను పనిలో చేర్పించింది. దానికి తాళం వేస్తూ మొత్తం నా కంపెనీలో దివాళా చేయాలని చూస్తున్నావు కదా. ఈ ఆడవాళ్ళంతా ఇంతే, వ్యాపారస్తులు. చీట్ చేసి బిజినెస్ పెంచుకునేంత చండాలమైన వ్యాపారస్తులు. మీకంటే ఆ ప్రాస్టిట్యూట్స్ చాలా నయ్యం. ఎక్కడికక్కడ లెక్క తెలుసుకుని వెళ్ళిపోతారు. కానీ పెళ్ళాలు నో, అలా కాదు. బ్రతికినంత కాలం ప్రతిరోజు లాభం కోసం చూస్తారు, చీట్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతి గురించా ఇలా మాట్లాడుతున్నారు? ఎస్, నిన్ను కూడా కలిపి చెప్తున్నాను. మీ ఆడవాళ్ళంతా వ్యాపారస్తులు, వ్యాపారస్తులు. ఆవిడెవరు? ఆవిడెవరు సార్? చెప్పండి. ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మగారే కదూ? ఆ ఆడ మనిషి ఒక వ్యాపారస్తురాలైతే నేను వ్యాపారిని. మీ అమ్మగారు ఒక మోసగత్త అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ మోసగత్తలే, వ్యాపారస్తులే సార్. ఒప్పుకుంటున్నాను. మీలాంటి పిల్లల్ని లోకంలోకి దిగుమతి చేసి మీ తప్పుల్ని భరించే వ్యాపారస్తులం మేము. ప్రాస్టిట్యూట్స్ కి డబ్బిస్తే సుఖమిచ్చి వెళ్ళిపోతారు, నిజమే. కానీ భార్యలు మీకు సుఖాన్నిచ్చి, మీరు తిడితే తిట్లు తిని, కొడితే దెబ్బలు తిని, మీరు ఏడిపిస్తే వాళ్ళు ఏడ్చి, బ్రతికంతా మిమ్మల్ని తలుచుకుంటూ మీ గురించే హారతి కర్పూరంలా హరించుకుపోతూ, మిమ్మల్ని సిగలో పువ్వుగా, నుదుటిన బొట్టుగా, మెడలో మాంగళ్యంగా భరిస్తారు కదా. వ్యాపారస్తులే సార్, వాళ్ళు వ్యాపారస్తులే. ఇంతవరకు మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నందుకు చాలా గర్వపడ్డాను. కానీ ఆడదాని జీవితాన్ని వ్యాపారం అనే ఒక వ్యాపారి దగ్గర ఉద్యోగం చేయడం నాకు చాలా అవమానం. గుడ్ బై సార్.